విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అంటే ఏర్పాటు చేసినటువంటి మన నిజామాబాద్ సిపి చైతన్య గారు మరియు ఇక్కడ విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరూ, ముఖ్యంగా ఇంతసేపు పొద్దున నుండి కూడా ఎంతో ఇంట్రెస్ట్గా అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం వినాలి, మన గ్రామాల్లో కావచ్చు మన వార్డులలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న మంచి ఇంట్రెస్ట్తో ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న నుంచి ఒక్కళ్ళు కూడా లేవలేదు. నేను దానికి మాత్రం ప్రతి ఒక్కరిని అభినందిస్తాను. మరి మనకి సైబర్ క్రైమ్ వెంకటేశ్వర సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం అందరం కూడా వినడం జరిగింది. మరి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం వారు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనము ఇంత ఇంట్రెస్ట్గా విన్నాము. మరి రేపటి రోజున మనందరం కూడా, నాకు తెలిసి నేను గోదావరి మున్సిపాలిటీ నుండి యాజ్ ఎ చైర్పర్సన్గా ప్రతి వార్డులో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి గోదావరి పోలీస్ శాఖ వారిని కూడా ఆహ్వానించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోడ్ సేఫ్టీ మెజర్స్ మనందరికీ కూడా తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా యూత్కి అంటే వారికి మనము చేస్తున్న గైడ్ లైన్స్ వాళ్ళకి అర్థం కాక కావచ్చు, లేకపోతే యూత్ కాబట్టి వాళ్ళు ఏం కాదు రూల్స్ ఏం తెలియకుండా డ్రైవింగ్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు మన ఇళ్లలో ఎన్నో చూస్తూ ఉన్నాం. దానివల్ల చాలా మంది ఇళ్లలో ఎన్నో జీవితాంతం దుఃఖం అనుభవించే పరిస్థితుల్ని మన చుట్టుపక్కల మన ఇళ్లలో మన ఇంటి పక్కన మన ఫ్రెండ్స్ కావచ్చు బంధువుల్లో కావచ్చు ప్రతి ఇంట్లో కూడా చూస్తూ ఉన్నాం. వారి దుఃఖాన్ని ఎవరు తీర్చలేరు. ఎందుకంటే మనం సేఫ్టీగా వెళ్తున్నా కూడా ఎదుటి వారు సేఫ్టీగా వస్తారా లేదా అనేది తెలియట్లేదు. కాబట్టి ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవ్వాలి అంటే ప్రజలందరి సహకారం ఉంటేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రామాల్లో కావచ్చు మా వార్డ్స్లో కావచ్చు అందరూ కూడా హెల్మెట్స్ యొక్క విశిష్టత మరియు రోడ్ సేఫ్టీ మెజర్స్ అందరూ కూడా పాటించాలని మేము కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా